డైరెక్ట్ మెయిల్ చేపించింది. ఫోన్ చేసి రాకుతాడా పేపర్ వాళ్ళకు ఉంటాయి లాభం. ఇద్దరు పార్ట్నర్ ఇద్దరు వాడమే ఉంటాడు. ఇచ్చే ఫోన్ ఎందుకు డైరెక్ట్ ఇచ్చే 81 581 కోటరు.
జాబ్ ఇవ్వాలి మరి ఎవరైనా. ఒకటి పోషణ చూస్తా వారంలో 4 రోజులు ఇదే పని 10 రోజులు ఇంత వాడు రక్షణ ప్రతిజ్ఞ నేను ఈ రోజు నుండి
నేను మొట్టమొదట సైకిల్ వాకర్ అనేది తయారు చేసుకున్నాను. అది దేనికోసం అంటే నాకు కొంచెం పొట్ట వచ్చి డాక్టర్ని సంప్రదించగా చంద్రయ్యను ప్రతిరోజు వాకింగ్ చేయాలనడం వల్ల నాకు 3 షిఫ్ట్లు కాబట్టి వీలు కుదరదని ఎక్సర్సైజ్ సైకిల్ కొందాం అనుకున్నాను. కానీ డబ్బులు బాగా ఉండడంతో టీవీలో ఒక టెలిఫిలిం చూసి దాని ద్వారా అతను సైకిల్ ఎట్లా దక్కుతున్నాడు, ఏంటిది, కార్ల మూమెంట్ ఏంటి అని చూసి నాకు ఇంతకుముందు సైకిల్ రిపేరు టోటల్ కావచ్చు కాబట్టి దాన్ని బాగా గమనించి దానికి కావాల్సిన వస్తువులు సైకిల్ ఐటెంతో వాకర్ అనేది తయారు చేసుకున్నాను. దానికి చైను, ఫైడీలు, బాటం సెట్టు, హ్యాండీలు, హబ్బు వీటితోటి మాత్రమే చేసుకోగలిగినాను. దానికి మామూలుగా ఒక 3,500 దాకా ఖర్చు అయినది. దాన్ని చూసి చాలామంది బాగుంది అనడం వల్ల అప్పుడు నాకు ఇంకొక ఆలోచన వచ్చింది మైండ్లో. నేను ఆటో డ్రైవర్గా పనిచేయబట్టి 20 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ప్రతిరోజు నిత్యము 8 గంటలు ఆలర్ దగ్గర మేము పనిచేస్తాం కాబట్టి ఆలర్ అనేది ఎట్లా ఉంటుంది, దానికి ఏమేమి పరికరాలు ఉంటాయి, అది ఏమి పనులు చేస్తాయని చాలా గమనించి ఇది చేసినట్టయితే ఊళ్ళలో కానీ పిల్లలు కానీ తెలియని వాళ్ళు ఎవరైనా చూసి చాలా బాగుంటుంది అనుకుంటారు కాబట్టి ఆలర్ తయారు చేసినాను. అది డెమో ఇచ్చినప్పుడు చాలామంది చూసి బాగుంది చంద్రయ్య అవడం వల్ల మా మేనేజర్ గారు సాంబయ్య కానీ యశో రవికుమార్ కానీ చాలా బాగుంది చంద్రయ్య అనడం వల్ల తర్వాత సంవత్సరం మ్యాన్ రైడింగ్ చేసిన. అది ఎందువల్ల అంటే ఇప్పుడు పని స్థలానికి చేరాలంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి సింగరేణి వాళ్ళు మ్యాన్ రైడింగ్ సిస్టము కేక5లో పెట్టిండ్రు. దాని మీద 1 కిలోమీటర్ దాని నర పొడవున దాని మీద వెళ్ళి ఆ తర్వాత పని స్థలంలోకి పోతాం కాబట్టి అందుబాటులోకి వచ్చిన పనులు దాన్ని చూసి కూడా చాలామంది చాలా మంచిగా ఉంది అన్నారు. పోయిన సంవత్సరం బ్యాంకెట్ సిస్టమ్ చేసినాను. ట్రబుల్ మీద పల్టీ ఇచ్చుడు, కింద లారీ బొగ్గు ఇచ్చుడు లెక్కల. ఈ సంవత్సరము HDL తయారు చేసిన. ఇప్పుడు సింగరేణి డే కానీ సెప్టిక్ కానీ అది దాన్ని పెట్టాలని నిర్ణయించుకున్నాను నేను. అతని ఇంట్లో ఉన్న చిన్న చిన్న సైకిల్కి సంబంధించిన వస్తువులతోటి నేనే తయారు చేస్తాను ఒక ఆలోచనతోటి ఈ సైకిల్ వాకర్ అనేది మొదట ప్రయత్నించడంతోనే మొదటి ప్రయత్నంలోనే అది చాలా సక్సెస్ అయింది. సక్సెస్ అవ్వడంతోనే చాలామంది వచ్చి దీన్ని చూసి ఇది బాగుంది అని అందరు చెప్పుడుతోటే చాలామంది దీన్ని 2-3 ఎక్స్ట్రా కూడా చేసి వాళ్ళకి సప్లై చేసిండు. ఇదే ఆలోచన విధానంతో ఇంకేమైనా సింగరేణికి సంబంధించిన వస్తువులు తయారు చేయాలని సంకల్పించి మొదటగా అతను చేసే హాలర్ ఆపరేటర్ను దృష్టిలో ఉంచుకొని మన ట్రబ్బులు పైకొచ్చే విధానాన్ని ట్రామర్ ఎలా ఉంటారో అక్కడ విధానాన్ని తయారు చేసి ట్రబ్బులను పైకి ఎట్లా వస్తాయి, లోపలికి ఎలా పోతాయి అనే ఉద్దేశంతో సేమ్ హాలరు ఏ విధంగా అయితే తయారు చేశారో సేమ్ అదే నమూనా తయారు చేసిండు. ఇసుక బంకర్ తయారు చేశారు. పైకి వచ్చిన తర్వాత బ్యాంకెట్ మీదకి వచ్చిన తర్వాత అది ట్రబుల్ అన్లోడింగ్ చేసే విధానాన్ని కూడా ఈ మధ్యలో ప్రవేశపెట్టి తయారు చేసిండు. ఈ సంవత్సరమే కొత్తగా లోపల ఎస్జెల్ యంత్రాన్ని ఎలా అయితే విధానంగా తయారై ఉన్నదో సేమ్ అదే నమూనాను LHD రూపంలో తయారు చేశారు. ఇలా సింగరేణికి సంబంధించిన ప్రతి ఒక్క వస్తువును తన పరిజ్ఞానంతో, అసలు పరిజ్ఞానం అనద్దు, ఒక ఇంజనీర్ మెంటాలిటీ, ఇంజనీర్ కూడా రాని ఆలోచనలతోటి ఒక సామాన్య కార్మికుడు హాలర్ ఆపరేటర్ ఈ విధంగా తయారు చేస్తున్నాడంటే అతనిలో ఉన్న నైపుణ్యాన్ని సింగరేణి యాజమాన్యం వారు గుర్తించి తగిన ప్రోత్సాహం అందిస్తే ఇక ముందు కూడా సింగరేణికి సంబంధించిన ఏ వస్తువైనా కానీ తయారు చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు.